ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయచేసి స్థలంలో ఉంచండి, కరుణ మీయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, మా జీవాధిపతి, మా నాయన, మీ ఉన్నతమైన నీ బాహుబలమును బట్టి, నీ ఉన్నతమైన నామమును బట్టి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు మా రక్షకుడైన క్రీస్తు పేర కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను నాయన. మరొక్కసారి నీ పిల్లల ఎదుట నీ మాటలు పంచుకొనుటకు, ఈ అక్షమైన ఆహారమును నీ పిల్లలకు పంచుటకు, ఈ పరలోక మన్నాను నిజమైన ఆహారమును నీ బిడ్డలు భుజింపజేయనిచ్చుటకు మీరు చూపిన కృప చాలా గొప్పది. అటు ధన్యత మాకు మాత్రమే కాక అనేకులు కల్పించమని ప్రార్థిస్తూ, ఎంతమంది అయితే ఈ ఫాలో అవుతున్నారో ఈ ఛానల్ని, ఈ వాక్యమును, ప్రతి ఒక్కరికి కూడా నీ పరిపూర్ణమైన ధన్యతను చూపి వారి మనోనేత్రాలు వెలిగించి దేవునికి ప్రయోజనకర పాత్రలుగా మార్చమని, మలచమని యేసునామములో అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు మనము మరొక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ముందుగా కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభములు. మీరు అందరూ క్షేమంగా ఉన్నారని, ఎంతో లాభకరమైన బ్రతుకులు బ్రతుకుతున్నారని, ప్రయోజనకర జీవితం జీవిస్తున్నారని క్రీస్తు పేర ఎంతో విశ్వసిస్తున్నాను, నమ్ముచున్నాను. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి సదువినియోగపరుచుకుంటున్న మీ అందరి పట్ల, అల్పుడైన నా పట్ల దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం వింటున్న మాట, సేవకుని మాటలోని శ్రేష్టత. సేవకుని మాటలోని శ్రేష్టత అంటే ఏంటి? నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, ఒక సేవకుడు మనతో చెప్పిన మాట మనం వింటే ఎటువంటి శ్రేష్టమైన ఫలాలు మనం పొందుకుంటాం. బాగా ఆలోచన చేయండి. ఒక దైవజనుడు, ఒక ప్రభు పరిచారకుడు, ఒక విశ్వాసులమైన మనతో ఆయన చెప్పిన మాట తూచ తప్పకుండా పాటించినప్పుడు మనం ఎటువంటి ఫలాన్ని పొందుకుంటాం. ఆయన మాటని కాదంటే ఎటువంటి నష్టాన్ని మనం తెచ్చుకుంటాం అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనకు తెలుసు, ఒక దైవజనుని మాట కాదనడం వల్ల కలిగిన నష్టం కోరాహు కుటుంబం. కోరాహు ఇది సంఖ్యాకాండంలో మీకు కనబడుతుంది. కోరాహు లేవీయుడే. దేవుడు తన మందిర పరిచర్య లేవి వంశానికి ఇచ్చాడు. లేవి వంశములో కొన్ని భాగాలుగా పంచాడు. కొన్ని కమిటీలని ఏర్పాటు చేశాడు దేవుడు. మందసాన్ని ఎవరు మొయ్యాలో, మందసాన్ని ఎవరు పట్టుకోవాలో, మందస చుట్టూ ఎవరు ఉండాలో, వెనక ఎవరు ఉండాలో, ఏ దిక్కుని ఎవరు ఉండాలో, గుడారాన్ని ఎవరు మొయ్యాలో అన్నీ దేవుడు చెప్పాడు. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయాలి. కానీ కోరాహు, దాతాను, అబీరాము 250 మంది కూడి అహరోను గారికి, దైవజనుడైన అహరోను గారికి, నాయకుడైన మోషే గారు ఎదురు తిరిగారు. దానివల్ల మీ అందరికీ తెలుస్తుంది, ఎప్పుడైతే మోషే గారు ఆ తిరుగుబాటుని దేవుని ఎదుట పెట్టాడో, దేవుడు ఆజ్ఞాపించగానే భూమి తన నోరు తెరిచి 250 మందిని మింగేసింది. నష్టం ఏర్పడింది. ఎవరి మాట? దైవజనుని మాట వినకపోవటం వల్ల. గారడి సీమోను పేతురు గారు చెప్పిన మాట వినకపోవడం వల్ల అంధత్వం వచ్చింది, అంధుడైపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని మాట మనం వినాలి. దేవుని మాట ఎవరి ద్వారా దేవుడు చెప్పిస్తాడంటే సేవకుని ద్వారా చెప్పిస్తాడు. అటువంటి సేవకుడి మాట మనం వినినప్పుడు మన జీవితాలు ఎంత ధన్యకరంగా మారతాయో ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మాట వినకపోతే ఎంత నష్టమో మనం చూసాం. మన కుటుంబం నష్టపోతుంది, మన జీవితం నష్టపోతుంది. కానీ మాట వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలిగిన చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారుని ఎచ్చటనుడు అనుకూలం అచ్చడికి పో అని చెప్పాడు. 2వ వచనం. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి. ఇది ఈరోజు మన అంశం. ఒక సేవకుని మాట వింటే ఎంత శ్రేష్టమో మనకు అర్థమవుతుంది. ఈ యొక్క పారాగ్రాఫ్ను మనం చదివితే ఈవిడెవరో కాదు, శూనేమిరాలే.
గత వారం చెప్పాను మీకు. ఈ శూన్యమీరాలు తన బిడ్డ బ్రతికిన తర్వాత ఎలీషా గారు బ్రతికించాడు కదా, కొంతకాలానికి ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. ఆ పట్టణంలో కరువు వచ్చినప్పుడు చూడండి, ఒకసారి దైవజనుల అవసరత ఎరిగిన ఆమె ఇప్పుడు ఎన్ని అవసరత తీర్చబడుతున్నాయో మీరు గుర్తు తెచ్చుకోండి. అదే ఇప్పుడు దైవజనుడు చెబుతున్నాడు, అమ్మా కరువు రాబోతుంది ఈ ప్రాంతానికి, 7 సంవత్సరాలు ఉంటుంది, మీరు ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి. ఎవరి మాట? దైవజనుడు చెబుతున్న మాట ఇది. నయోమి అప్పుడు తమ సొంత తెలివితేటలు ఉపయోగించారు. ఎలియామీకు వాళ్ళందరూ కూడా, ఎలిమేలకు వాళ్ళందరూ కూడా, నయోమి వాళ్ళు నష్టపోయారు, వాళ్ళు చాలా నష్టపోయారు, విధవరాలు అయిపోయారు అందరూ కూడా. బాగా అర్థమవుతుంది కదా మీకు. ఇక్కడ ఈ యొక్క శూన్యమీరాలు పట్టణస్తురాలకి ఎప్పుడైతే ఎలీషా చెప్పాడో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపో, కరువు రాబోతుంది 7 సంవత్సరాలు అని చెప్పగానే చెప్పిన మాట ప్రకారం చేసిందంటండి. చెప్పిన మాట ప్రకారం చేసిందంట. అలాగ చేయటం వల్ల జరిగిన ఫలితం ఏంటో తెలుసా మీకు? ఎంత గొప్ప ఫలితం తెలుసా? 7 సంవత్సరాలు ఆమె ఫిలిస్తీ పట్టణానికి వెళ్ళిపోయింది, అక్కడ ఉంది. తర్వాత ఆమె వచ్చింది ఇక్కడికి, మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత వస్తే ఏమండి ఆమెకి జరిగింది ఏంటంటే, ఆమె గురించి రాజు తెలుసుకున్నాడు. రాజు తర్వాత అక్కడున్న ప్రాంత ప్రజలు తెలుసుకోవటమే కాకుండా ఆమె పట్ల దేవుడు దైవజనుడు ద్వారా చేసిన కార్యాలు తెలుసుకున్నాడు రాజు, పట్టణం రాజు. తర్వాత ఆమె జరిగిన విషయం ఏంటి తెలుసండి? 6వ వచనం, 8వ అధ్యాయం 6వ వచనం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముకు ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఏ ఆస్తినైతే వదిలి వెళ్ళిందో అదే ఆస్తిని మరలా సంపాదించుకోగలిగింది. ఎవరి మాట వినడం వల్ల? ఒక దైవజనుని మాట వినడం వల్ల ఏం జరిగిందంటే 7 సంవత్సరాల కరువు తీర్చబడింది. ఒకవేళ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు, ఆ ప్రాంతంలో అధిపతులు సైతం కరువులో బ్రతికారు, కానీ ఈ దైవజనుని మాట విని ఈ కుటుంబం, చెప్పిన మాట విని కుటుంబం, ఆ కుటుంబానికి కరువు లేదు. 7 సంవత్సరాలు సమృద్ధిగా అక్కడ ఫిలిస్తీ పట్టణంలో బ్రతికారు. ఆ తర్వాత కరువు తీరంతా మరలా వాళ్ళ శూన్య పట్టణాలకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆమెకి ఎంత ఆస్తి ఎప్పుడు వదిలివెప్పటి నుంచి అంటే 7 సంవత్సరాల పంట సమస్తము ఆస్తి అంతా కూడా మరలా ఆమెకు ఇవ్వబడింది. అంటే ఏం తీర్చబడింది? కరువు తీర్చబడింది. కరువు తీర్చబడింది. ఎవరి మాట వినడం వల్ల? దైవజనుని మాట వినడం వల్ల. ఇది మొదటి సందర్భం. రెండో సందర్భం చూద్దాం. దైవజనుని మాట వింటే ఏం జరుగుతుందో. ఇదే రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఇదే ఎలీషా గారు చుట్టూ శిష్యులు ఉన్నారు. శిష్యుల్లో ఒక శిష్యుని భార్య, అయితే అతనికి 2 పిల్లలు. అయితే భర్త చనిపోయాడు. ఆమె వచ్చి అడుగుతుంది, అయ్యా దైవజనుడా, నా భర్త ఎలాంటి వాడు నీకు తెలుసు, ఇదిగో ఈరోజు ఇప్పుడు అప్పుల వాడు వచ్చి నా 2 పిల్లల బానిసగా తీసుకెళ్ళిపోనుకుంటున్నాడు, అయితే నీవే మాకు ఏదైనా సలహా ఇవ్వు, సహాయం చేయని అడిగారు. ఎప్పుడైతే అలాగా దైవజనుడిని అడిగిందో వెంటనే దైవజనుడు ఏం చెప్పాడో అది తూచ తప్పకుండా పాటించిందండి. నేను ఎందుకు చేయాలి అనలేదు అసలు. ఆమె ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టు చేసిందండి. దైవజనుడి మాట విన్నది. ఏం చేసింది ఆమె? ఇదిగో నువ్వు ఇంటికి వెళ్ళు, నీ ఇంటిలో ఏముంది, నీ దగ్గర ఏముందో చెప్పు ఫస్ట్. అయ్యా ఒక నూనె బుడ్డు ఉంది. అన్నీ పట్టుకుపోయారా? అన్నీ పట్టుకుపోయారు. ఏమిదే పట్టుకుపోయారు. ఇక సామానం అంతా అయిపోయింది. ఇక ఆ నూనె ఎందుకు వదిలారంటే, యూదులు ఆ నూనె ఇక వాళ్ళకి మరణించిన తర్వాత దాన్ని పోస్తారు. 2 యూదులు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, అది అభిషేకాన్ని కూడా వాడతారు. అభిషేకానికి అయితే బ్రతికితే ఒకదానికి ఉపయోగపడుతుంది, చస్తే మరొకదానికి ఉపయోగపడుతుంది. ఆ నూనె బుడ్డు ఉంది. నా దగ్గర ఇది తప్ప ఏమీ లేదు. దైవజనునితో ఏది దాచుకోకుండా చెప్పిందండి ఆమె. నిజం చెప్పింది. కానీ ఈరోజు అమ్మ ప్రార్థనకి ఇంతకు రాలేదా చిన్నగా? పని ఉందండి. ఏం పని అనుకోవాలి? గుర్రానికి పళ్ళు తోముతున్నావా? ఏం పని అనుకోవాలి? అబద్ధం లేదు, ఊరిల్లు అండి, లేదా చుట్టాలు వచ్చారు, ఏదో ఒక అబద్ధాన్ని అల్లేస్తావు. ఎందుకు ఇంటి దగ్గర టీవీ చూస్తూ కూర్చున్నావు అంతే, ప్రార్థనకి వెళ్ళకుండా. కానీ ఈమె ఏముందో ఏం జరిగిందో చెప్పిందండి. చెప్పాడు,
తెచ్చుకో, నువ్వు నూనె బుడ్డుతో నూనె పోయి అందులో ఆ నూనె అమ్ముకుని నువ్వు బ్రతకటానికి నూనె పోయి అని చెప్పాడు. ఆమె వెళ్ళింది, తన కుమారుడు పిలిచిన చుట్టుపక్కల అన్నీ కూడా ఆ గిన్నెలన్నీ తీసుకొచ్చారు, శుభ్రం ఇంట్లో పెట్టారు, నూనె పోస్తుంది. ఊళ్ళో ఉన్న గిన్నెలన్నీ అయిపోయాయి, నూనె ఆగలేదంట. వాళ్ళు ఇంకా తేలేకపోవటం వల్ల అలా నమ్మ గిన్నెలన్నీ అయిపోయాయి, నూనె ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వచ్చి చెప్పింది, అయ్యా అన్నీ కూడా నింపబడ్డాయి. కృతజ్ఞత కలిగిన స్త్రీ. ఏ స్త్రీ ఈమె? మన అవసరానికి ప్రార్థన చేయమని అడుగుతాం, అవసరం తీరాక కనబడం వస్తుంది పాస్టర్ గారికి. మనం చాలా నీచం అది. 10 మంది కుష్ఠరోగులు, ఒక్కడే వెనక్కొచ్చాడు, 9 మంది స్వస్థత పొందుకుని వెళ్ళిపోయారు. అవసరం కొరకు వచ్చిన వాళ్ళు వారు. కానీ ప్రియులారా, ఈమె అవసరం కోసం వచ్చింది, కానీ కృతజ్ఞతాభావం కలిగి తిరిగి వచ్చి ఏమన్నా తెలుసా, అయ్యా నువ్వు చెప్పినట్టే చేశాను, నువ్వు చెప్పినట్టు చేశాను, నువ్వేం చెప్పవు అది చేశాను. అయితే నూనె అమ్ముకుని నీ అప్పులు తీర్చుకో, నీ పిల్లలు బాగా చదివించుకో. చూసారా ప్రియులారా, ఒక దైవజనుని మాట వినడం వల్ల సమృద్ధిగా కలిగి బ్రతికింది. తన అప్పులన్నీ తీర్చబడ్డాయి. మీరు ఇంటికి వెళ్దా ఇవన్నీ చదవండి, ఇవి వచ్చినన్నీ కూడా. తన అప్పులే తీర్చబడ్డాయి. నీవు నీ పిల్లల బ్రతకండి, సమృద్ధినిచ్చింది. అంటే దైవజనుని మాట వినడం వల్ల మనకి ఏమి కలుగుతుంది అంటే సమృద్ధి వచ్చింది. 1, కరువు తీర్చబడింది. 2, మన అప్పులు తీర్చబడతాయి. ఆయన మాట విను, చెప్పింది చేయి. ఎదురు చెప్పడం వల్ల నష్టపోతావు. నయమాను కుటుంబం వల్లే నష్టపోతావు, కోరహ కుటుంబం వల్లే. చాలామంది ఉన్నారు. దేవుని మాట వినండి. ఏ కుటుంబమైనా, దైవజనుడి మాట వినండి, ఏ కుటుంబమైనా. ప్రియులారా, యథార్థమైన దైవజనుల కోసం మాట్లాడుతున్నాను. అదేంటండి, కాలయాపన చేసి టైంపాస్ చేసే వాళ్ళ కోసం మాట్లాడలేదు నేను. వాళ్ళు అనుకుంటున్నారు అంతే దైవ సేవకులని, వాళ్ళు కాదు, దెయ్యం సేవకులు. వాళ్ళు టైంపాస్కి మాట్లాడుకునేవారు అన్నమాట. సంఘం, సమాజంలో ఉన్న సంఘాన్ని బయటికి తీయాలి, అది నీ పని. ఆ పని మర్చిపోయారు. నేను వాళ్ళ కోసం మాట్లాడతాను, పని కలిగిన వారి కోసం మాట్లాడుతున్నాను, పని భారం కలిగిన వారి కోసం మాట్లాడుతున్నాను, ఆత్మల భారం కలిగిన వారి కోసం మాట్లాడుతున్నాను, సంఘ భారం కలిగిన వారి కోసం మాట్లాడుతున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, మూడవది రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడే దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. సైన్యాధిపతి అంట, పెద్ద పోలీస్ ఆఫీసర్ అండి ఈయన. సైన్యానికి యుద్ధ వీరుడు, పరాక్రమశాలి. పేరు చూసారా ఎంత గొప్ప హోదాయో. పైకి సూపర్గా ఉన్నాడు అతను, సుప్రీం. కానీ లోపల అతనికి ఉన్న రోగం ఏంటి తెలుసా? కుష్టు, భయంకరం. ఈ కుష్ఠరోగి ఎప్పుడైతే కుష్టు వ్యాధితో ఉన్నాడో తను ఇంటిలో చిన్నపిల్ల చెప్పిన మాట విన్నాడు. ఆ చిన్నది యూదుల చిన్నది తన యజమానురాలు చెప్తే, యజమానురాలు ఏమైందంటే యజమానుడికి చెప్పింది, తన భర్తకు చెప్పింది, నేను పరాక్రమశాలిని, సైన్యాధిపతిని అని. అతను విర్రవేయగలేదు. చెప్పింది విన్నాడు. ఎలీషా అనే దైవజనుడి దగ్గరికి వచ్చాడు. బాగా అర్థమవుతుంది మీకు? ఇందాక కరువు తీర్చబడినప్పుడు ఎలీషా మాట విన్నారు, ఇందాక అప్పులు తీర్చబడిన ఎలీషా మాట విన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఎలీషా గారే. ఈ ఎలీషా గారు ఆయన ఉన్న ప్రాంతానికి నయమాను వచ్చాడు. నయమానుతో ఉన్న మంత్రి పనివారు వచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే అతను ఆ రికమెండేషన్తో వస్తున్నాడు, ఎలీషా గారు దైవజనుడు రికమెండేషన్ అక్కర్లేదు, సరే నువ్వు కంగారు పడకరా రాజు, నువ్వు ఏడవకరా, నేను చూసుకుంటానని చెప్పాడు. అయితే ఎప్పుడైతే గుమ్మం దగ్గరకు వచ్చాడో నయమాను కుష్ఠరోగి, వెంటనే, ఎందుకంటే యూదులు కుష్ఠరోగిని ముట్టుకోరు, దూరంగా చూస్తారు. అందుకే ఎలీషా అక్కడ అన్నాడు, నువ్వు అక్కడి నుంచి అటు వెళ్ళి ఆ నదిలో 7 మార్లు మునిగి వెళ్ళిపో అన్నాడు. అంతే, 7 మార్లు మునిగి వెళ్ళు. కోపం వచ్చేసింది. అతను వచ్చి నా మీద చెయ్యి పెట్టి అలాగలగా ఆడించాలి కదా. అలాగా ఆడించిన వాడు నాకు చెప్తున్నాడు, నేను ఎవరు అనుకుంటున్నాడని ముందు తన యొక్క హోదాను చూసి మాట్లాడిన అతను
వెంటనే పక్కవాడు చెప్పిన మాట విన్నాడండి. తన కింద ఉన్న పనివాడి మాట విన్నాడండి. అంటే ఇతనిలో నయమానులో ఏముందంటే ముందు వినే గుణం ఉంది, వినే బుద్ధి ఉంది. ఈరోజు ఆ బుద్ధి లేకే చాలామంది నశించిపోతున్నాం మనం. ముందు చెప్పిన మాట వినాలి, ఎవడు చెప్పినా వినాలి. మురుకుడు చెప్పిన వినాలి, మంచుడు చెప్పిన వినాలి. ఎవడు చెప్పినా వినటం నేర్చుకో. చేయటం చేయకపోవడం తర్వాత సెకండరీ. వినేవాడేడి ఈరోజు? ఎదుటివాడికి కౌంటర్ ఇద్దామనుకుంటామే తప్ప విని అందులో ఉన్న సారాంశం ఏంటి, అందులో ఉన్న భావం ఏంటి, అందులో ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, అది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు తీసుకుని ఆలోచించినది. ఆవేశపూర్తిగా మాట్లాడితేనే కదా ఆలోచన ఏది మనకు. అసలు వినాలి. పరాక్రమశాలి, సైన్యాలకు అధిపతి అతను. ఆ సైన్యానికి అధిపతి అయినటువంటి నయమాను ఎప్పుడైతే ఎలీషా చెప్పాడో, ఆ ఎలీషా చెప్పిన మాటకు ముందు నొచ్చుకున్నప్పటికీ కూడా తర్వాత తన పనివాడు అన్నాడు, అయ్యా నిన్ను ఏమడిగాడు ఆయన? ఏమన్నాడు? జస్ట్ ఆ నదిలో మునగమన్నాడు. నచ్చింది చెయ్యి, తప్పేముంది? నీ ఆస్తులు అడిగా అంతస్తులు అడిగాడా? చెప్పింది చెయ్యి. పనివాడు చెప్పిన మాట కూడా శ్రద్ధగా తీసుకున్నాడండి. అంతకంత విజయవీరుడిగా అతను వెలుగొందాడండి. ముందు వినడం నేర్చుకోండి. మాట సేవకుని మాట వినండి. సంఘం బాగుపడుతుంది. సంఘం ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా మార్చబడుతుంది. శ్రేష్టమైన ఫలాలు పొందుకుంటా, కరువు తీర్చబడుతుంది, అప్పులు తీర్చబడతాయి. 3 నెలలు తెలుసా? పసిపిల్ల దేహంలో అయిపోయాడంట నయమాను. ఎంత సంతోషించుంటాడండి, నయమాను ఎప్పుడైతే ఆ మాట విని యొర్దాను నదిలో 7 మార్లు మునిగాడో, పసిపిల్ల దేహం చూసి ఎంత మురిసిపోయి ఉంటాడండి. ఎంత కృతజ్ఞత వచ్చాడు ఎలీషా దగ్గరికి అండి. నిజంగా ఎలా తర్వాత ఇప్పుడు సందర్భం అది కాదు కాబట్టి ఎక్కువనే మాట్లాడతలేదు. ఎలా మాట్లాడుతూ ఎంత వినయంగా మాట్లాడుతూ తెలుసండి. ఫలితం పొందుకున్నప్పుడు, ఆ ఫలితం వచ్చిన తర్వాత, అయ్యా దైవజనుడా, వాట్ ఎ బ్యూటిఫుల్ అండి. ఈరోజు ఒక దైవజనుడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? అసూయ పెంచుకుంటున్నావా? కక్ష పెంచుకుంటున్నావా? ద్వేషం పెంచుకుంటున్నావా? చెప్పిన మనం వినడం లేదా? పడైపోతావు. ఎవరి మాట అనుకుంటున్నావు? అది దేవుని మాట. దేవునికి ప్రతిగా, దేవుని రాయబారిగా దైవజనుడు కూర్చోబెట్టి ఆయన సంఘం పైన అధ్యక్షుడిగా, నాయకుడిగా నియమించి ఉద్యోగం ఇచ్చి పరిశుద్ధాత్ముడు ఆయన మాట వినమని చెప్పాడు కదా. సేవకుడి మాట. సేవకుడిని బాధ పెట్టకండి. పసిపిల్ల దేహంలాగా మారిపోయింది, పసిపిల్ల దేహంగా మారింది. ఇది 3వ విషయం. మొట్టమొదటిది కరువు తీర్చబడింది. 2వది సమృద్ధి వచ్చి నప్పులు తీర్చబడి. 3వది స్వస్థతనిచ్చాడు. ఏ స్వస్థత? అటు ఆత్మీయ స్వస్థత, ఇటు భౌతికపరమైన స్వస్థత. అటు శిష్యుల భార్య కూడా అదే పరిస్థితి, అటు శూన్యులుగా అదే పరిస్థితి. అటు భౌతికపరమైన జరుగుతున్నాయి, ఇటు ఆత్మీయపరమైన జరుగుతుంది. 2 పేర్లకు జరుగుతుంది. చూడండి దేవుడు చేసే కార్యాలు. ఆశ్చర్యం, ఎంత గొప్ప ఆశ్చర్యం. 4వది సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. అఫీయకు పుట్టిన బెకోరోతు కుమారుడైన సెరోరోకు జననమైన అబీయేలు కుమారుడు కీషు అనే బెన్యామీనుడు ఒకడు నేను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు నేను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒక్కడ కూడా లేడు. అతను రాజు అయ్యేంతవరకు కూడా అంత అందగాడు. ఇతని పేరు సౌలు. ఇశ్రాయేలీలకి మొట్టమొదటి రాజు. న్యాయాధిపతుల కాలం అయిన తర్వాత మొట్టమొదటి దేవుడు పరికించి చూసి దేవుడు సెలెక్ట్ చేశాడు సౌలుని. అటువంటి సౌలు ఎప్పుడైతే ఈ సౌలు గారు సమూయేలు గారి దగ్గరికి వచ్చాడు, ఎందుకంటే గాడిదలు పోనీ ఈ పట్టణం మరి ఎవరున్నారు? దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళదాం. అతను అడుగుతున్నాడు, మన దగ్గర ఏముంది ఆయన దగ్గరికి వెళ్ళటానికి? చూద్దాం ఒకసారి 8వ వచనం చదువుదాం. 8వ వచనం 7వ వచనం చదువుదాం. 7వ వచనం నుంచి. అందుకు సౌలు, మనం వెళ్ళిన ఎడల ఆ మనిషికి ఏమి తీసుకుని పోదుము? మన సామాగ్రి నుండి భోజన పదార్థములు సరిపోయినవి, ఆ దైవజనునికి బహుమానం తీసుకుని పోవుటకు మనకి ఏమీ లేదు అని తన పనివారితో చెప్పి, మన యొద్దకు ఏమి ఉన్నదని అడుగగా వాడు సౌలుతో, చితకించుము, నా యొద్ద 1/2 తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై వానికి ఆ దైవజనునికి ఇత్తును. ఇప్పుడు ప్రవక్తయు పేరు నొందినవాడు
ఇప్పుడు ప్రవక్త అయ్యాను పేరు నొందినవాడు పూర్వం దీర్ఘదర్శి అనిపించు. ఇంతకీ ఈ ప్రవక్త ఎవరు అనుకుంటున్నారు? సమూయేలు గారు. వాళ్ళకి సమాచారం కావాలి. సమాచారం కావాల్సి వస్తే ఒక సమాజ గాడిదలు పోని అటు కోసం తెలుసుకుంటూ వచ్చాడు సమూయేలు గారి దగ్గరికి. వెళ్ళేటప్పుడు అన్నాడు, ఏమన్నా మన దగ్గర ఆయన ఇవ్వడానికి మనం సాయం చేస్తే ఆయనకి. ఎంత ఎంత గొప్ప వ్యక్తి దేవుడండి ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాడంటే అది మామూలు విషయం కాదండి. అది సౌలు మనకి భ్రష్టుడైన తర్వాత పనికిమాలోని గురించి చెప్తాం మనం. సౌలు చాలా గొప్పోడండి, చాలా గొప్పోడు నిజంగా. సౌలు ఆషమాష మనిషి కాదండి. ఎప్పుడైతే దురాత్మ పట్టిందో అప్పుడు పాడైపోయాడు అతను. పాడకపోతే చాలా గొప్పడండి అతను. అర్థమైందా? కాబట్టి తక్కువగా మాట్లాడకండి సౌలు గారి గురించి. అందుకే సౌలు కోరుకోగానే సమూయేలు పాతాళం బయటకు వచ్చాడండి. దేవుడు పంపించాడు సౌలు గారి గురించి సమూయేలుని. చాలా మంచోడు. కానీ తర్వాత దురాత్మ పట్టాక అసూయతో పాడు చేసుకున్నాడు తన జీవితాన్ని. తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన వంశాంగం పోగొట్టుకున్నాడు, తన వంశాభివృద్ధిని పోగొట్టుకున్నాడు. మగాళ్ళు లేకుండా చేశాడు దేవుడు ఆ వంశంలో అతనికి, అతని యొక్క కుటుంబంలో. కాబట్టి ప్రియమైన సంగమా, ఇతడు దైవజనుడు చెప్పిన మాట ఏమన్నా తెలుసా? ఇదిగో నిన్ను దేవుడు అభిషేకించమన్నాడు, నువ్వు అభిషేకము దేవుడికి, దేవుడు నిన్ను రాజుగా నియమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఇశ్రాయేలు పైన రాజుగా నియమించ ఇష్టపడుతున్నాడు అని చెప్పగానే దైవజనుని మాట విన్నాడండి అతను. ఏమన్నాడు? దైవజనుని మాట విన్నాడండి. అంటే దైవజనుని మాట వినడం వల్ల ఏం కలిగింది? అభిషేకం పొందుకునే రాజుగా. అంటే అభిషేకం అంటే ఏంటి? ప్రతిష్ఠిత, ప్రత్యేకపరచబడటం. దేనికి? ఒక రాజ్యానికి రాజుగా ప్రత్యేకింపబడటం. అది ప్రతిష్ఠిత, అది అభిషేకం. మనకు అభిషేకించాడు. ఎలాగా? క్రైస్తవులుగా. ఏం చేయమని? లోకానికి వేరుగా బ్రతకటం గురించి. మనకు కూడా ఏం చేశాడు ఆయన? ప్రత్యక్షత, ప్రత్యేకత, ప్రతిష్ఠిత. సౌలు గారండి. సౌలుని ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, ఎప్పుడైతే దైవజనుని మాట విన్నాడో, సౌలు ఏమైంది తెలుసా? అధిపతిగా. 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవాని అభిషేకించి తన స్వాస్థ్యం మీద, అంటే దేవుని ఆస్తి పైన, దేవుని స్వాస్థ్యం పైన అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. ఏమైందంట? అధిపతి అయ్యాడంటండి, రాజు అయ్యాడండి. అంటే హోదా. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు చెప్పిన మాట వింటున్నావా? దైవజనుడు చెప్పిన మాట వింటున్నావా? దైవజనుడు చెప్పిన మాట వింటే కరువు తీర్చబడుతుంది, నీ రుణములు తీర్చబడతాయి, సమృద్ధినిస్తాడు. 3వది స్వస్థతనిస్తాడు. 4వది అభిషేకం. రాజు, అధిపతి, క్రీస్తు అధిపతి. క్రీస్తు తర్వాత మనం అధిపతులం. ఈరోజు క్రైస్తవులం, క్రీస్తుకు చెందిన వారం. 5వది చెప్పి ముగించుకుందాం. ఎంత గొప్ప ఆలోచన చూడండి. మనం దైవజనుని మాట వినడం ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. 5వది ఇదే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. రాజుల 4వ అధ్యాయం 32వ వచనం చదువా? 32వ వచనం. ఏలియా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండి చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డను తను చాచుకుని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీద ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టిన తాను దిగి ఇంటిలోకి తివతల నుండి అవతలకి ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగు బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచినప్పుడు అతడు గేహజీని పిలిచి ఈ షూనేమీయురాలుని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుడు ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతడు ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగం లేచి తన కుమారుని ఎత్తుకుని పోయాను. అంటే 5వది ఏంటి తెలుసా? ఆశ్చర్యకాలం జరిగేస్తాడు. చనిపోయిన వాడు బ్రతికాడండి. ఏమాడండి? చనిపోయిన బిడ్డ బ్రతికాడు. ఆశ్చర్యమే కాదా? ఆశ్చర్యమే. ఆశ్చర్యం ఏంటి? ఎన్నో ఆశ్చర్యం. అంటే కనబడని కార్యం అక్కడ జరిగింది. ఎలాగొచ్చింది అతను ఊపిరి? మరలా పోయిన ఊపిరి పోవడం ఎవరు కనబడలేదు, ఊపిరి రావడం ఎవరు కనబడలేదు, కానీ తిరిగి బ్రతికింపబడ్డాడు షూనేమీయురాలి బిడ్డ. ఆశ్చర్యకార్యాలు. బిడ్డను బ్రతికించి ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి ఈ పూటకి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
కానీ కొన్ని మనం పాటించగలగాలి కదా. అంటే దైవజనుడు ఏదైతే చెప్పాడో అది చేయటం నేర్చుకో. దైవజనుడు ఎదురు తిరక్కండి, మంచిది కాదు, మీకు పెద్ద మంచిదేం కాదు. బైబిల్ మీరు ఎవరైనా చూడండి, దైవజనుడికి ఎదురు తిరిగిన వాడు బ్రతుకు ఏమీ బాగోలేదండి. మేము బాగోదు కూడా. చెప్పిన మాట వినడం నేర్చుకోండి. సంఘములో దైవజనుడికి కన్నీరు పెట్టించకండి, బాధ పెట్టకండి. లెక్క చెప్పవలసిన వారు ఉన్నారు. వారు దుఃఖపడి పని చేశారా, మిమ్మల్ని లెక్క అడుగుతాను అన్నాడండి. మిమ్మల్ని లెక్క అడుగుతాడంట. ఏం చెప్తావు? ఎందుకు బాధ పెట్టావు దైవజనుడిని? ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకు ఎదురు చెబుతున్నావు? వద్దు, జాగ్రత్త సుమా. సమృద్ధినిస్తాడు, కరువుని తీరుస్తాడు, స్వస్థతనిస్తాడు, అధిపతిగా నియమిస్తాడు, తర్వాత నిన్ను బ్రతికిస్తాడు. ఈ 5 భౌతిక పరంగా జరిగాయి. దీన్ని ఆత్మీయపరంగా మార్చండి. ఆత్మీయపరంగా నీకు ఆత్మీయ కరువుని తీరుస్తాడు, శ్రేష్టమైన వాక్యాన్ని ఇస్తాడు, స్వచ్ఛమైన సమృద్ధి కలిగిన పరలోక రాజ్యం ఇస్తాడు. ఆయన నీకున్న ప్రతి పాప రుణాన్ని తీసివేస్తాడు. నీ మీద ఉన్న పాపపు అస్వస్థత, రోగం పట్టింది మన యొక్క హృదయానికి, ఆ రోగాన్ని కడిగి నేను ఆత్మీయ స్వస్థతనిస్తాడు. నిన్ను తన దేవుని పిల్లలపైన అధిపతికి నియమిస్తాడు, ఆత్మ సంబంధం బిడ్డలపైన. తర్వాత నీ పట్ల ఆశ్చర్యకార్యం జరిగేసంటే ఆత్మను రక్షిస్తాడు, ఆత్మని రక్షిస్తాడు. నిన్ను బలమైన పాత్రగా వాడుకుంటాడు. నిష్ప్రయోజన సేవకుడిగా ఉన్న మనల్ని ఒక ప్రయోజనకరమైన సేవకుడిగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రయోజన బిడ్డలుగా మనల్ని నియమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాన్ని కడిగాడైనా, మనకు సమృద్ధినిచ్చాడు, మన కరువుని తీర్చాడు, మనకు స్వస్థతనిచ్చాడు, మన అధిపతిగా చేశాడు. నీవు నాతో పాటు సింహాసనంలో కూర్చుంటావు. ఎంత గొప్ప భాగ్యం! అటువంటి ప్రభువుని యేసుక్రీస్తు ప్రభువారు మనకుండగా మనకు భయం ఎలా? కాబట్టి యేసు ప్రభువుని నియమించిన సేవకుడి పట్ల నువ్వు గౌరవం చూపిస్తున్నావా? దేవుడు గౌరవం చూపించినట్టు ఈయన అవమానిస్తున్నావా? అయితే నువ్వు ప్రభువుని అవమానించినట్టు తన ప్రతిఫలం పొందుకోవాలి. కోరాహు వలె, వైద్యం పోయిన నయ్యోమి వలె చెప్పిన మాట వినండి, చెప్పిన మాట ప్రకారం బ్రతకండి. అట్టి కృప, అట్టి ఆలోచన దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కరుణించండి. పరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీ పిల్లలు ఇప్పటి వరకు దేవుని మాటలు విన్నారయ్యా. ప్రభువా, మేము నీ మాట, నీ దైవజనుని మాట మేము వినడం వల్ల మేము ఎటువంటి ప్రతిఫలాలు పొందుకుంటాం మాకు నేర్పారనైనా. అట్టి ప్రతిఫలాలు పొందుకునే ధన్యత మాకు ఇచ్చి నీ కృపలో వాడబడి అనేక ఆత్మ రక్షించుటకు మమ్మల్ని యొక్క బలమైన ఒక అగ్నికణం వలె మమ్మల్ని వాడుకొనమని, నేను శ్రేష్టమైన పాత్రలుగా మమ్మల్ని వాడుకొని నీ కృపను నడిపించమని చెప్పిన అంశమును నీ బిడ్డలు విని విడిచిపెట్టేవారు కాకుండా పాటించేవారుగా, నేను వినేవారుగా నీ కృప చూపించి విశ్వసించేవారుగా బిడ్డ నడిపించమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ 5 విషయాలు ప్రతి బిడ్డకి సదా తోడుగుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.